మించి మీరు ఇక్కడ గమనించండి, క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్కి సంబంధించి స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. ఈ వచ్చేది జనరల్ మెరిట్ లిస్టా లేకపోతే ఓన్లీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనే దాని గురించిన ఒక ఆలోచన అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ గమనించండి, చూడండి, ఇదిగోండి, ఏ అభ్యర్థి నష్టపోకూడదు అనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం ఇచ్చామని తెలియజేశారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో, ఇదిగోండి, స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో రైట్, దీని నేపథ్యంలో మాత్రమే మీకు మెరిట్ జాబితా ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు ఉంది. మరి ఇది నేను అందుకే అన్నాను, స్పోర్ట్స్ కోటా జాబితా మెరిట్ జాబితా సిద్ధమైనందున మెరిట్ జాబితా ఇస్తాను అని చెప్పేసి మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. కాగా మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఈఓలు ఆయా జిల్లాలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కట్ ఆఫ్ నిర్ణయించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒక ఉద్యోగానికి ఒక పోస్టుకి ఒక అభ్యర్థిని అంటే 1:1 ప్రాతిపదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తాం. వెరిఫికేషన్కు పిలవడం అంటే ఉద్యోగానికి ఎంపికైనట్టే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.